Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్. అతి విశ్వాసమైన ఆత్మవిశ్వాసమైన అగ్రనేతల నోట అలాంటి మాటలొస్తేనే క్యాడర్ కి కావాల్సినంత కిక్కు. ఏపీ రాజకీయాల్లో పోలింగ్ కి కౌంటింగ్ కి మధ్య ఉన్న గ్యాప్ ని ఆశలు కవర్ చేస్తున్నాయి, అంచనాలు హైప్ పెంచేస్తున్నాయి. గెలవటం చిన్న మాట, ప్రమాణ స్వీకారానికి ముహూర్తాలు పెట్టేస్తూ వేదికలు ఎక్కడో చెప్పేస్తూ కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నాయి ఏపీ పాలిటిక్స్. వైజాగ్ లో వైఎస్ జగన్, అమరావతిలో సిబిఎన్. ప్రమాణ స్వీకారం చేసేదెవరు? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయడం పక్కా. బల్ల గుద్దివరి చెప్తున్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. పోలింగ్ శాతం పెరగడం, దూర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున వచ్చి ఓట్లేయడం సానుకూలమా వ్యతిరేకమా అన్న చర్చ జరుగుతున్న టైంలో రాసి పెట్టుకోండి అంటూ డేటు ప్లేసు ఫిక్స్ చేసి చెప్పేస్తున్నారు బొత్స లాంటి సీనియర్లు. జూన్ 4వ తారీఖు నాడు ఓట్లు లెక్కింపు అవుద్ది. జూన్ 9వ తేదీ నాడు విశాఖపట్నంలో మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రిగా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకార మహోత్సవం అంగరంగ వైభవంగా విశాఖపట్నంలో జరుగుతున్న విషయాన్ని, ఈ నేపథ్యంలో టెంటివ్గా జరుగుతున్న విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఎప్పుడు చెప్పేశారు మంత్రి బొత్స. జూన్ 9న విశాఖపట్నంలో జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారంటున్నారు మంత్రి. ఎన్నికల ప్రచారంలో తను విశాఖలోనే సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తానని జగన్ చెప్పారు. దాన్నే కన్ఫర్మ్ చేస్తూ కౌంటింగ్ పూర్తయ్యాక 5వ రోజున ప్రమాణ స్వీకారం ఉంటుందంటున్నారు వైసీపీ నేతలు. ఏదైతే మా టార్గెట్ 175 ఉందో దాని దగ్గరలోనే విజయం రాబోతుంది. టెంటివ్గా జూన్ 9వ తేదీ నాడు విశాఖపట్నంలో అంగరంగ వైభవంగా అక్కడ ప్రమాణ స్వీకారం మహోత్సవం జరగబోతుందని తెలియజేస్తున్నాం. ఏపీలో పోలింగ్ ట్రెండ్ చూసి రాజకీయ విశ్లేషకులే డైలమాలో ఉన్నారు. సంక్షేమ ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేందుకు ప్రజలు ఓటెత్తారంటోంది వైసీపీ. ప్రభుత్వ వ్యతిరేకతతోనే పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారంటోంది విపక్ష కూటమి. గెలిచేది మేమే అని రెండు పార్టీలు ఢంకా బజాయించి చెప్తున్నాయి. గెలుపు గ్యారంటీ అన్న దగ్గరే ఆగకుండా ప్రమాణ స్వీకారానికి ముహూర్తాలు కూడా పెట్టేసుకోవడం చూస్తుంటే ఇది కాన్ఫిడెన్సో మైండ్ గేమో జనానికి అర్థం కావడం లేదు. మంత్రి ఉత్సాహం కొద్దీ చెప్పారు అని అనుకోవడానికి వీలు లేకుండా అంతకు మించిన కాన్ఫిడెన్స్ తో అధినేత ఐపాక్ ప్రతినిధుల మీటింగ్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ వైసీపీ నేతల్లో ఫుల్ జోష్ నింపింది. When someone told me last time itself was 151. Last time out of 175, 151 itself is a tall number. When someone told me 22 out of 25 itself is a tall number. This time, we're going to beat that record. సీఎం సీఎం అంటూ నినాదాలు చేస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వెల్కమ్ చెప్పింది ఐపాక్ టీమ్. వైనాట్ 175 అంటూ ప్రచారంతో రాష్ట్రాన్ని చుట్టేసిన వైసీపీ అధినేత పోలింగ్ తర్వాత కూడా టార్గెట్ రీచ్ అవుతామన్న నమ్మకంతోనే ఉన్నారు. గత ఎన్నికల కంటే ఎక్కువ సీట్లు వస్తాయంటున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను చూసి దేశమే షాక్ అవుతుందంటున్నారు ఆయన. 151 ఫిగర్ దాటి దుమ్ము రేపుతామంటున్నారు వైఎస్ జగన్. 2019లో కూడా ఆ స్థాయి ఫలితాలని ఎవరూ ఊహించలేదని ఈసారి కూడా అదే జరగబోతోందంటున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అధినేత కాన్ఫిడెన్స్ చూశాక వైసీపీ నేతలైతే విజయోత్సవాలే ఆలస్యమన్నంత ఊపు మీద ఉన్నారు. వైజాగ్ లో ప్రమాణ స్వీకారం ఖాయమంటున్నారు. On the day that the results would be coming out, I promise that this results would ensure that the whole country would stand up and look towards Andhra Pradesh. పోలింగ్ రోజు నుంచి ఈసారి వచ్చేది మేమే అంటున్న టీడీపీ కూడా ఎక్కడ తగ్గేది లేదంటోంది. అధికారంలోకి వచ్చేస్తున్నామని ఆ పార్టీ నేతలు నమ్మకంగా చెప్తున్నారు. చంద్రబాబు 4వసారి సీఎం కావడం ఖాయమంటున్నారు టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న. చంద్రబాబు ప్రమాణ స్వీకార వేదిక ఎక్కడ కూడా చెప్పేస్తున్నారు ఆయన. జగన్మోహన్ రెడ్డి విశాఖలో ప్రమాణ స్వీకారం చేస్తారని వైసీపీ నేతలు చెప్తుంటే చంద్రబాబు ప్రమాణ స్వీకారం అమరావతిలో ఉంటుందంటున్నారు బుద్ధా వెంకన్న. చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. అది కూడా ఈసారి అమరావతిలో చేస్తారు. అమరావతిలో చంద్రబాబు నాయుడు గారి 4వసారి ప్రమాణ స్వీకారం. విపక్ష కూటమికి 130కి పైనే సీట్లు వస్తాయంటున్నారు బుద్ధా వెంకన్న. వైసీపీ ప్రమాణ స్వీకారానికి వైజాగ్ వేదిక అయితే తమ అధినేత ప్రమాణ స్వీకారానికి అమరావతి వేదిక అవుతుందని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్లో ఈ ఎంసీబీ మహాకూటమి 130 సీట్లు పైగా గెలవబోతుంది. 2014లో తెలుగుదేశం పార్టీ 104 సీట్లు
వస్తే దాన్ని కూడా క్రాక్ చేయబోతుంది. రాజధాని అంశం ఎన్నికల ప్రచారంలోనే కాదు, పోలింగ్ ముగిశాక కూడా రెండు పార్టీల పంతాలకు వేదికవుతోంది. వైజాగ్ నుంచి పాలన సాగిస్తామంటున్న అధినేత ఆలోచనలకు తగ్గట్లుగా ప్రమాణ స్వీకారం అక్కడే అంటున్నారు వైసీపీ నేతలు. అమరావతి రైతుల ఉద్యమానికి అండగా నిలబడ్డ టీడీపీ చంద్రబాబు ప్రమాణ స్వీకారం అక్కడే జరుగుతుందంటోంది. రెండు పార్టీలు గెలుపు ధీమాతోనే ఆగకుండా ప్రమాణ స్వీకార ముహూర్తాలు కూడా చెప్పేస్తుంటే ఎక్కడి విడ్డూరమంటూ సామాన్య జనం మొహాలు చూసుకుంటున్నారు. మరి ఇది కాన్ఫిడెన్సో లేక ఓవర్ కాన్ఫిడెన్సో జూన్ 4న తేలబోతోంది. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech.